అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టెంపుల్ వ్లాగ్తో మేము ముందుకు వచ్చిన ఎన్ని రోజుల నుండి అనుకుంటున్నానో, అసలు రోజులు కూడా కాదు, దాదాపు 2 years అవ్వబోతుంది. నేను మా యశ్వి తల్లి కలిసి యాదగిరిగుట్టకు పోతున్నాం. మా ఆయన కూడా వచ్చేవాడు, కాకపోతే తనకి ఇంపార్టెంట్ పని ఉండడం వల్ల మేమిద్దరమే పోవాల్సి వస్తుంది. ఇంట్లో నుండి స్టార్ట్ అయ్యేసరికి 8 o'clock అయింది. ఇంకా మా ఇంటి దగ్గర బస్ ఎక్కి డైరెక్ట్ మెట్రో దగ్గర దిగి ఉప్పల్ దగ్గరకు వచ్చి డైరెక్ట్ యాదగిరిగుట్ట బస్సు ఉంటే ఎక్కిన. ఇంకా మా చిన్న తల్లి అయితే బస్సు ఎక్కగానే పడుకొని కొంచెంసేపట్లో భువనగిరి వెళ్తామనేసరికి లేచింది. ఈరోజు మా ప్లాన్స్ అయితే కుదిరితే 3 ప్లేస్లకు వెళ్ళడము, లేకపోతే కంపల్సరీ 2 ప్లేసెస్కి వెళ్ళడం అనమాట. అందులో ఈ సురేంద్రపురి అనే ప్లేస్ కూడా ఒకటి. హైదరాబాద్ నుండి భువనగిరి వెళ్ళే దారి మధ్యలోనే ఉంటుంది. నా చిన్నప్పుడు ఎప్పుడో మా అమ్మ వాళ్ళతో కలిసి వెళ్ళినా, నాకేం గుర్తులేదు అసలు. ఇంకా ఆ టైంలో టెంపుల్ డెవలప్ అవుతూనే ఉంది. నాకైతే ఇక్కడికి కూడా ఎప్పటి నుండో వెళ్ళాలని కోరిక. చూడాలి, వీలుంటే ఈ ప్లేస్ కూడా కవర్ చేస్తాము. మార్నింగ్ 8కే బయలుదేరినాం కాబట్టి నేను మా యశ్వి తల్లి అయితే ఏం తినకుండానే స్టార్ట్ అయినాం. సో వచ్చేటప్పుడు దారిలో ఇడ్లీ కొనుక్కొని మా చిన్న తల్లి లేచాక బస్సులోనే తినిపించిన. ఫైనల్గా ఎన్నో డేస్ నుంచి ఎదురు చూస్తున్న యాదగిరిగుట్టకు అయితే వచ్చేసినాం. నేను యాదగిరిగుట్టకు రావడం 3rd time ఇది. చెప్పిన కదా, నా చిన్నప్పుడు ఎప్పుడో అమ్మ వాళ్ళతో కలిసి వచ్చినా అని. అప్పుడు అమ్మ వాళ్ళు సురేంద్రపురితో పాటు యాదగిరిగుట్ట ఇంకా చిరుగొట్టు కూడా తీసుకొని పోయిర్రు. అండ్ ఇంకోసారి అక్క వాళ్ళు పోతుంటే రమ్మంటే నేను మా ఆయన కూడా పోయినాం. ఇంకా ఇప్పుడు నేను మా అక్క కలిసి పోతున్నాం. ఇంతకీ ఇప్పటి వరకు మా అక్కని చూపించలే కదా ఈ వ్లాగ్లో. మాకంటే ముందే గుట్టపైకి పోయి కూర్చుందనమాట. ఇద్దరం సపరేట్గా పోతున్నాం కాబట్టి మా అక్క ముందే వెళ్ళి మా కోసం వెయిట్ చేస్తుంది. గుడి చుట్టుపక్కల మొత్తం ఇలా గ్రీనరీ ఉండడం ఇంకా ప్రశాంతంగా అనిపించింది. దేవుడి దయ వల్ల మా చిన్న తల్లి అస్సలే ఇబ్బంది పెట్టలేదు నన్ను. తను కూడా జర్నీని చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది. మేము గుట్టపైకి పోయేసరికి 12:30 దాటింది. మేము పోయింది శనివారం ఆదివారం ఎప్పటిలాగా ఎక్కువ మందే ఉంటారు కాబట్టి ఆ రోజు కూడా ఆ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం కోసం చాలా మందే వచ్చారు. ఓపెన్ చేయక్క ఫుడ్ చిందలి చూడు. సంతోషంగా ఆ స్వామిని దర్శించుకున్నాక గుట్టపైనే గుడి ఎదురుగా ప్లేస్ ఉంటుంది. ఇలా ఎలాగూ మధ్యాహ్నం తినే టైం అయింది. అలాగే తిన్న తర్వాత ఇంకా డైరెక్ట్గా స్వర్ణగిరి పోదామని ముందైతే తింటున్నాము. యాదగిరిగుట్టలో కోతులు బాగానే ఉన్నాయి. మీరు ఎప్పుడన్నా ఇక్కడికి వస్తే మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఈ కోతుల వల్ల కడుపు నిండా తినను కూడా తినలేదు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. ఏం చేస్తాం, వాటికి కూడా ఆకలి అవుతుంది కాబట్టి వాటి తిప్పలవి పడుతున్నాయి అన్నమాట. రాదల్లి ఎత్తకపోతాయే. ఇప్పుడు ఇంకా గుట్టపై నుండి కిందికి పోతున్నాం. గుట్టపై నుండి బస్ స్టాండ్ వరకు వెళ్ళడానికి ఫ్రీ బస్ ప్రొవైడ్ చేసిర్రు. ఆడవాళ్ళకే కాకుండా మగవాళ్ళకి కూడా ఫ్రీనే. పట్టుకోనా
చిన్నగా ఏం చేస్తున్నావు? యాదగిరిగుట్ట నుండి స్వర్ణగిరి పోవాలంటే డైరెక్ట్ బస్సులు ఏముండవు. భువనగిరి పోతే అక్కడ నుండి ఆటోలు కానీ బస్సులు కానీ ఉంటాయి. సో ఇప్పుడు భువనగిరి బస్ కోసం వెయిట్ చేస్తున్నాం. దర్శనం అయిపోయాక ఫొటోస్ తీసుకుందామన్నా వీడియో తీసుకుందామన్నా మాకు అసలే వద్దన్నది. లేట్ అవుతుంది, తొందరగా పోదాం పదా అని మొబైలే తీసుకురాలేదు పైకి. సో అందుకని వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఏమి తీయలేదన్నమాట. ఇప్పటికే చాలా రోజుల తర్వాత యాదగిరిగుట్ట పోయినాం. సో గుర్తు కోసమని వేరే వాళ్ళ మొబైల్తో ఒక 5-6 ఫోటోలు తీయించుకున్నాం. అన్నయ్య ఇప్పుడే స్వర్ణగిరి ఎంటర్ అవుతున్నాం. మేము స్వర్ణగిరి పోయేసరికి 6 దాటింది. ఈ టెంపుల్ కట్టి నియర్లీ 2 years అవుతుంది కావచ్చు. అప్పటి నుండి ఇప్పటి వరకు నేను ఇక్కడికి రావడం అయితే ఇదే ఫస్ట్ టైము. నాతో పాటు మా అక్క కూడా ఫస్ట్ టైం అనమాట. ఇంకా డామర్ రోడ్ అలాంటివి ఏం వేయలేదు. ప్రజెంట్ అయితే పనులు జరుగుతూనే ఉన్నాయి. ఫైనల్గా ఎంతగానో ఎదురు చూస్తున్న గుళ్ళలో ఈ గుడి కూడా ఒకటి. ఈ గుడి చుట్టుపక్కల ఇప్పుడిప్పుడే డెవలప్ చేస్తున్నారు. ఈ గుడి ఇంకా ప్రైవేట్గానే ఉందంట, గవర్నమెంట్ అవ్వలేదు. ఇప్పటి నుండి మా స్వర్ణగిరి టెంపుల్ జర్నీ స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉంటే వీడియో స్కిప్ చేయకుండా చూడండి. చిన్నగాడు డబ్బు ఎడుపుదాం పట్టు. सुपर बैठे దీంట్లో పడ్డది కదా అంత కవర్. ఇక్కడ కూడా మొబైల్స్ బ్యాగ్స్ పెట్టుకోవడానికి కౌంటర్స్ ఉన్నాయి. మేము బ్యాగ్స్ ఒక్కటే పెట్టినాం. మొబైల్స్ అయితే మాతో పాటు తీసుకెళ్ళినాం హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని. బట్ మొబైల్స్ అయితే టెంపుల్ లోపలికి అలౌ చేయరు. సెక్యూరిటీ వాళ్ళు చూస్తే మాత్రం కంపల్సరీ మళ్ళీ కౌంటర్లో పెట్టుకొని రావాల్సిందే. యాదగిరిగుట్టలో కంటే ఇక్కడే ఎక్కువ అమౌంట్ తీసుకున్నారు బ్యాగ్ పెట్టినందుకు. ఎందుకు అంత తీసుకున్నారని అడిగితే అది గవర్నమెంట్ అయింది, ఇది ఇంకా కాలేదన్నారు అనమాట. సో ఫైనల్గా ఇప్పుడైతే ఏడుకొండల స్వామి దర్శనానికి బయలుదేరుతున్నాం. గుడి మెట్లు ఎక్కడం కంటే ముందే మెట్ల ముందు ఇలా స్వామివారి పాదాలు ఉంటాయి. మెట్ల చుట్టూ 2 వైపులా కూడా పచ్చని చెట్లతో చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. దేవుడు తులసాకులు అంటే ఇష్టం. తులసిమాల అడుకునే వాళ్ళకి ఇచ్చిన కొబ్బరికాయ కొట్టారా? మా బంగారు తల్లి అయితే ఎంత బాగా నిద్రపోతుందో. బస్ ఎక్కినప్పుడు పడుకొని గుడి లోపలికి వెళ్ళే ముందే లేచింది.
అండ్ ఈ లొకేషన్ వచ్చి మెట్లు ఎక్కినాక స్టార్టింగ్లోనే ఉంటుంది. డైరెక్ట్ దర్శనంకి పోకుండా మేము ఇక్కడ లొకేషన్ బాగుందని వీడియోలో ఫొటోస్ తీసుకున్నాం. అలాగే అయినా మేము దర్శనం కోసం లైన్లోకి పోయినప్పుడు స్వామివారికి హారతి ఇస్తున్నారని చెప్పి 40 నిమిషాలు అట్లా లైన్లోనే వెయిట్ చేయించారు. చర్నా ఇటు చూడిగా ఫొటోస్ ఎట్లా ఫొటోస్ పక్కదారి మీద ప్రతి మరి అడుగుతారు అట్లా లోపల పెట్టు. అది స్విచ్ ఆఫ్ చేసినా ఏది స్విచ్ ఆఫ్ చేసేది? స్విచ్ ఆఫ్ ఎందుకే? మన వీడియో తీస్తున్నావా ఇంకా ఎట్లా ఇస్తలే కానీ. చివరిగా స్వర్ణగిరిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామిని కూడా దర్శనం చేసుకొని బయటకు వచ్చినాం. బయటకు వచ్చాక పక్కనే స్వామివారికి ఉయ్యాల సేవ జరుగుతుంది. సో అక్కడ కొంచెంసేపు అలా కూర్చున్నాం. यत्र योगेश्वर कृष्णो यत्र भात्रो लरुद्धरः तत्र श्रीविजयो भूतध्रवाणे धर्मकर्मम स्मृते सकलकल्याणभागिनी यत्र जायुने सुरजर्तमनं विष्णुं प्रजामि शरणं हरिं सर्वदा सर्वकारणं सुदिनं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं दैवबलं तदेव लक्ष्मीपते ते ग्रीवं स्मरामि यत्र योगेश्वर कृष्णो यत्र भात्रो लरुद्धरः तत्र श्रीविजयो भूतध्रवाणे धर्मकर्मम स्मृते सकलकल्याणभागिनी यत्र जायुने सुरजर्तमनं विष्णुं प्रजामि शरणं हरिं सर्वदा सर्वकार्येषु नास्ति तेषां मङ्गलं तेषां हरिः. డే టైంలో కంటే నైట్ టైంలో స్వామివారి దర్శనం కోసం వస్తే మాత్రం వ్యూ చాలా బాగుంటుంది. గుడి చుట్టూ అలాగే పైన మొత్తం లైటింగ్స్తో బాగా షైన్ అవుతుంది. స్వామివారి దర్శనం కోసం కాబట్టి ఏ టైంలో అయినా రావచ్చు. డే టైం అని లేదు, నైట్ టైం అని లేదు. ఎప్పుడు పాసిబుల్ అయితే అప్పుడు రావాల్సిందే. గుళ్ళో నుండి బయటకు వచ్చినాక లెఫ్ట్ సైడ్లో ఇట్లా పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. ఇంకా కంప్లీట్ అవ్వలేదు అనుకుంటా, వర్క్ జరుగుతూనే ఉంది. యాదగిరి గుట్టలో లడ్డూలు బాగానే తీసుకున్నాం. ఇక్కడ ప్రసాదం కోసమని కేవలం 2 లడ్డూలే తీసుకున్నాము. యాదగిరి గుట్టలో ఒక్క లడ్డు కాస్ట్ వచ్చి 30 రూపీస్ అయితే ఇక్కడ 50 రూపీస్ అంట. ఇదే అనుకోసే పెట్టుకోవచ్చు తల్లి. అవును చిన్న తల్లి ఎత్తుకోక. ఈ రింగ్ వీడియో చూసినప్పటి నుండి నేను కూడా ఒకసారి ఎక్కితే బాగుండు అనిపించింది. సో ఆ కళ అయితే ఇక్కడ నెరవేరింది. ఒక్క పర్సన్కి 20 రూపీస్ అన్నారు. మా యశ్వి తల్లి కూడా అడిగారు, అన్న దేంట్లోనైనా న్యాయం ఉండాలి, ఇంత చిన్నపిల్ల కూడా తీసుకుంటానంటే ఫైనల్గా నువ్వు కాను వీళ్ళమ్మ అన్నారు. అట్లా నేను నా కొడుకు అంటే అక్క వాళ్ళ కొడుకు ఇద్దరం ఎక్కినాం.
అయిపోయి గంట గోశాల వాటర్ శ్రీవారి భక్తులకు మనవి వేద స్వరూపుడైన శ్రీ వెంకటేశ్వరుడిని శ్రీ జలనారాయణ స్వామి వారి వద్ద భక్తులు దీపారాధన చేసి జ్యోతి స్వరూపంలో అర్చించి శ్రీ స్వామి వారి కృపకు పాత్రలు కాగలరని మనవి. ఓం నమో వెంకటేశాయ. జై శ్రీమన్నారాయణ. శ్రీవారి భక్తులకు మనవి వేద స్వరూపుడైన శ్రీ వెంకటేశ్వరుడిని శ్రీ జలనారాయణ స్వామి వారి వద్ద అడుగు వీడియో తీసుకో పోతుంది పోనీ ఛార్జింగ్ స్విచ్ ఆఫ్ అవుతుంది పోనీ ఇక్కడ ఫైనల్గా ఈ జలనారాయణుని కూడా చూశాక మళ్ళీ భువనగిరి పోయి అక్కడ నుండి నా బస్ నేను అక్క బస్ అక్క ఎక్కి రిటర్న్ వెళ్ళిపోయినాం. ఇదండి ఫైనల్గా మా యాదగిరిగుట్ట స్వర్ణగిరి టెంపుల్ వ్లాగ్. టెంపుల్కి సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా క్లియర్ చేస్తాను నాకు తెలిసిందైతే. అండ్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Keep watching all our videos. Bye bye. సరే